హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన చేతి వంట విత్ సంధ్య. ఇవాళ మన వీడియోలో పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ కంటే రుచిగా ఇంట్లోనే ఫ్రెష్ మసాలా యూస్ చేసి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా దమ్ బిర్యానీ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని 4-5 లవంగాలు, 1 జాపత్రి, 3 ఇలాచి, 1 అనాస పువ్వు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్కని వేసుకోండి. జాజికాయలో 1/2 ముక్కని ఇందులో వేసుకోండి. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దండి. జాజికాయ దమ్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ నిస్తుంది. ఇందులో 1 చిన్న బిర్యానీ ఆకుని, 2 ఎండుమిర్చిని వేసుకుని వీటన్నింటినీ ఫైన్ గా బ్లెండ్ చేసుకుని ఈ విధంగా దమ్ బిర్యానీ మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకొని, అంటే 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ ని తీసుకొని క్లీన్ గా వాష్ చేసుకోండి. ఇందులో వాటర్ ని యాడ్ చేసి 20 to 30 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. 1/2 కేజీ వరకు చికెన్ ని తీసుకొని ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ గా వాష్ చేసుకోండి. కంప్లీట్ గా లెగ్ పీసెస్ ఇష్టపడేవారు ఇలా లెగ్ పీసెస్ ని తీసుకోండి, లేదంటే చికెన్ పీసెస్ ని కొద్దిగా పెద్ద ముక్కలుగా కొట్టించి తీసుకోండి. చికెన్ లెగ్ పీసెస్ ని క్లీన్ చేసుకున్నాక నైఫ్ తో ఇలా కట్స్ ఇవ్వండి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న దమ్ బిర్యానీ మసాలాను కూడా వేసుకొని చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మసాలా అంతా పట్టించాక 10 to 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఈలోగా ఫ్రైడ్ ఆనియన్స్ ని ప్రిపేర్ చేసుకుందామండి. మందంగా ఉండే ఒక ప్యాన్ లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ని ఇలా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆనియన్స్ ని ఇలా ఉండేటప్పుడే బౌల్లోకి తీసుకోండి. బయటికి తీసినాక మరికొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. మరీ ఎక్కువగా వేయించుకుంటే బయటికి తీసినాక మాడిపోయినట్టుగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది. అందుకే ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోండి. క్రిస్పీగా బ్రౌన్ ఆనియన్స్ చక్కగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో మనం 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకోండి. చికెన్ అంతటిని ఇలా వేసుకున్నాక మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోండి. క్లీన్ చేసుకున్న పుదీనాని ఇందులో కొద్దిగా వేసుకోండి. 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అప్పుడే దమ్ బిర్యానీలో లెగ్ పీసెస్ సాఫ్ట్గా కుక్ అయ్యి మంచి రుచిగా ఉంటాయి. ఇలా లెగ్ పీసెస్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇందులో 1 నిమ్మ చెక్కను స్క్వీజ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ను కూడా వేసుకొని క్లీన్ చేసుకున్న కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక గిన్నెలో లీటర్ వరకు వాటర్ని తీసుకొని ఇందులో హోల్ గరం మసాలాని వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని, కొద్దిగా పుదీనాని వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దీనిపై మూత పెట్టి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోండి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ముందుగా 30 మినిట్స్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోండి. రైస్ అంతటిని ఇలా ఒకసారి కలుపుకొని 70% వరకు ఉడికించుకోండి. పైకి తేలుతున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని ఒక జాలి గరిటెతో తీసేసేయండి. బాస్మతి రైస్ని 30 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాం కనుక త్వరగానే ఉడికిపోతాయండి. కనుక దగ్గరుండి చెక్ చేసుకుంటూ 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే రైస్ ఎక్కువగా ఉడికిపోయి బిర్యానీ మంచి స్ట్రక్చర్ రాదండి. అందుకే రైస్ని ఇలా 70% కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. సాఫ్ట్గా కుక్ చేసుకున్న చికెన్ లెగ్ పీస్ కర్రీలో ఈ రైస్ని ఒక లేయర్లో వేసుకొని ఈవెన్గా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపై బ్రౌన్ ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసుకొని 1 నిమ్మ చెక్కను స్క్వీజ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనాని, చిన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా స్ప్రెడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మరొక లేయర్ రైస్ని వేసుకోండి.
మిగిలిన రైస్ ని వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాక అలాగే బ్రౌన్ ఆనియన్స్ ని కొత్తిమీర తురుముని స్ప్రెడ్ చేసుకోండి. లాస్ట్ లో సాఫ్రాన్ ఉంటే పాలల్లో నానబెట్టి వేసుకోండి, లేదంటే కేసరి ఫుడ్ కలర్ ని ఇలా పాలల్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా ఫిట్ అయ్యే మూతని దీనిపై పెట్టేసుకోండి. స్టవ్ పై ఐరన్ దోశ ప్యాన్ ని పెట్టి ఈ బిర్యానీ పాట్ ని ఈ ఐరన్ దోశ ప్యాన్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 30 to 40 మినిట్స్ వరకు బిర్యానీని దమ్ చేసుకోండి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీని ఈ ప్రాసెస్ లో తయారు చేసుకోండి. రెస్టారెంట్ కంటే చాలా రుచిగా హైజీన్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పిన పక్కా కొలతలతో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయండి. పర్ఫెక్ట్ గా చాలా రుచిగా వస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.